జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ అనేది మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అట్లాగే కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి సూచనలు సందేహాలు కూడా పంపుతున్నారు, రిప్లై చేస్తూ ఉన్నాం మనం. ఇందులో భాగంగానే ధనప్రాప్తిని పొందాలి అంటే వాస్తుపరమైనటువంటి సూచన 17వ దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, అసలు మన గృహం నివసించేటువంటి గృహంలో ధనం ఉండాలంటారా? ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే ధనం అనేది కంపల్సరీ కావాలా? ఎంత ధనం కావాలి? ఎంత ధనం ఉంటే మనకు బలం ఉంటుంది అనేది చూస్తే, ధనం అనేది ఎప్పుడు కూడాను తక్కువగా ఉంటే ఆనందం ఎక్కువగా ఉంటుంది, ధనం ఎక్కువగా ఉంటే ఆనందం తగ్గుతుంది అంటాడు. అది మనకు తెలిసింది కాదు, తెలియంది కాదు, తెలిసిందే. అంటే విశేషమైన ధనాన్ని మనం తీసుకొని వచ్చినా విశేషంగా ఖర్చు అవుతుంది, తక్కువ లిమిటేషన్లో ధనం ఉంటే తక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే యోగం అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎప్పుడు యోగం ఎక్కువైతే దరిద్రం కూడా పెరిగిపోతుంది అంటారు. అంటే రాజయోగం విశేషంగా ఉండకూడదు, విపరీత రాజయోగం మంచిది కాదు, మామూలుగా రాజయోగం ఉండాలి. అట్లాగని మన గృహంలో మనకు కూడాను విపరీతమైనటువంటి ధనం ఉండకూడదు. అంటే ఇల్లు ఏమో ఈ చివరి ఎక్కడో ఉంటుంది, ఇంటికి ఉత్తరం ఎక్కడ ఉందంటే అది కూడా కనపడుతుంది పొలిమేర. సుమారుగా 70 అడుగులు ఉంటుంది సార్, 80 అడుగులు ఉంటుంది సార్, 100 అడుగుల పైన ఉంటుంది ఇక్కడి నుంచి, ఇంటి దగ్గర నుంచి. అంటే మన గృహం కంటే ఉత్తర భాగం బాగా ఎక్కువ దూరం ఉండకూడదు. అంటే మన ఇల్లు సుమారుగా 25 అడుగులు వెడల్పులో ఉన్న ఇల్లు అయితే 25, 2 25, 50 అడుగులు ఖాళీ స్థలం ఉంటే చాలు. అది దాటి పెరుగుతూ ఉండే కొద్దీ ఇక్కడ తగ్గిపోతూ ఉంటుంది విషయం అనేది. అంటే ఇల్లు చిన్నదైపోతూ ఉంటుంది, ఇంటికి బలం తగ్గిపోతుంది, భూమి క్షేత్రం బలం పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం? వెంటనే రెండో ఇల్లు ఒకటి వేసుకుంటాం. అక్కడ వేసుకుంటామా లేదా? కనుక విశేషమైనటువంటి ధనం ఉన్నా కానీ ప్రమాదమే. అందుకని ఏం చేస్తామంటే, మేము పెద్ద పెద్ద ఫ్లాట్లు లెంత్లో ఉండి ఒక చిన్న గృహం కట్టాలనుకునే వాళ్ళకి ఒకటే చెప్తాం, అమ్మ నువ్వు మధ్యలో ఒక చిన్న ప్రహరీలాగా 1 అడుగు ఎత్తులో ఒక దిమ్మ కట్టు చాలు. అప్పుడు ఇక్కడ కట్టే గృహం అనేది ప్రహరీ ఇక్కడ దాకా ఉంటుంది, మళ్ళీ అవతల ఇంకో గృహం కడితే ఆ గృహానికి ఇంకో ప్రహరీ వచ్చేస్తుంది. అంటే 1 ఎకరం పొలంలో ఒక చిన్న 8 బాతికి వెళ్ళేసామంటే ప్రమాదమే. వాటిని పంపు సెట్లు పెట్టడానికి వాటికి సరిపోతుంది, కానీ గెస్ట్ హౌస్ లాగా పనికి రాదంటాడు. కనుక అటువంటి గృహాలు ఏమైనా ఉంటే 1-2 సార్లు మనం చూడాలి. చూసుకొని ఎంత పొడవు మనం ఎక్కువగా వదిలేమనేది చూడాలి. వీలైనంతగా మన గృహానికి 2 రెట్లు కంటే ఎక్కువ పొడవు ఉన్నా కానీ ప్రమాదకరంగా ఉంటుంది, ధనయోగం ఉండదు. అట్లా ఏదైనా ఉంటే దానికి ఏం లేదు, ప్రహరీ అనేది చిన్నది ఒకటి గట్టులాగా పెడతాము, స్థలం అనేది డివైడ్ అయిపోతుంది, ఈ గర్భానికి బలం పెరుగుతుంది. అట్లా ఏదైనా సూచనలు ఉంటే కనుక ఇటువంటి ఏర్పాట్లు చేయడం మంచిది. దానివల్ల ధనయోగం అనేది ఎక్కువగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.